హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం టాటా గ్రూప్ రిటైల్ కంపెనీ ట్రెంట్ లిమిటెడ్ Q4 ఫైనాన్షియల్ 26 రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాషన్ రిటైల్ సెగ్మెంట్‌లో జూడియో, వెస్ట్ సైడ్ బ్రాండ్స్‌ని ఆపరేట్ చేస్తున్న ట్రెంట్ కంపెనీ స్ట్రాంగ్ గ్రోత్ నంబర్స్ అనౌన్స్ చేసింది. బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ స్ట్రాంగ్ ఉంది. కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నంబర్స్ చూస్తే కొంచెం వీక్‌గా ఉన్నాయి. లెట్స్ బ్రేక్ డౌన్ ద నంబర్స్. ఫస్ట్ రెవెన్యూ నంబర్స్ చూద్దాం. Q4 ఫైనాన్షియల్ ఇయర్ 26లో ట్రెంట్ 5027 క్రోర్ రూపీస్ రెవెన్యూ రిపోర్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్‌లో 4216 క్రోర్ రూపీస్ ఉంది. సో 19% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చింది. బట్ సీక్వెన్షియల్‌గా చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రెవెన్యూ 5.9% డిక్లైన్ అయింది. అంటే కంపెనీ లాంగ్ టర్మ్ గ్రోత్ స్ట్రాంగ్‌గా ఉంది. బట్ లాస్ట్ క్వార్టర్‌లో సీజనల్ ఇంపాక్ట్ కనిపించింది. ఇప్పుడు ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, టాక్సెస్, డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ అండ్ మార్జిన్స్ చూద్దాం. ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, టాక్సెస్, డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ 927 క్రోర్ రూపీస్ రిపోర్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ 652 క్రోర్ ఉంది. ఆల్మోస్ట్ 42% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ మార్జిన్ వచ్చేసి 18.44%. లాస్ట్ ఇయర్ ఇది 15.46% ఉంది. అర్థం ఏంటంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయింది. బట్ సీక్వెన్షియల్‌గా మార్జిన్ 20.23% నుండి 18.44%కి తగ్గింది. ఇప్పుడు ప్రాఫిట్స్ చూద్దాం. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 518 క్రోర్ రూపీస్. లాస్ట్ ఇయర్ ఇదే 415 క్రోర్ రూపీస్ ఉంది. అంటే 24.8% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. నెట్ ప్రాఫిట్ వచ్చేసి అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 413 క్రోర్ రూపీస్. లాస్ట్ ఇయర్ ఇది 311 క్రోర్ రూపీస్ ఉంది. అంటే 32.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్‌గా చూస్తే ప్రాఫిట్ ఆల్మోస్ట్ 19% డిక్లైన్ అయింది. అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అదర్ ఇన్కమ్ డ్రాప్ అయింది. అదర్ ఇన్కమ్ 27.9 క్రోర్. లాస్ట్ ఇయర్ ఇది 74 క్రోర్ ఉంది. సో ఫైనాన్షియల్ ఇన్కమ్ తగ్గడం వల్ల ప్రాఫిట్ గ్రోత్ స్లైట్లీ ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు ఎక్సెప్షనల్ ఐటమ్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ క్వార్టర్ Q3లో 26 క్రోర్ ఎక్సెప్షనల్ లాస్ రిపోర్ట్ చేశారు. సో ఈ క్వార్టర్ నెంబర్స్ కొంచెం నార్మలైజ్ అయ్యాయి. ఓవరాల్‌గా చూస్తే ట్రెంట్ రిజల్ట్స్ లాంగ్ టర్మ్ గ్రోత్ పర్స్పెక్టివ్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాయి. రీటైల్ ఎక్స్పెన్షన్ ఎస్పెషల్లీ జూడియో స్టోర్స్ అగ్రెసివ్‌గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ స్లో డౌన్ అండ్ మార్జిన్ డిక్లైన్ షార్ట్ టర్మ్ సెంటిమెంట్‌ని కొంచెం ఎఫెక్ట్ చేయొచ్చు. ఇన్వెస్టర్స్ ఫోకస్ చేసే పాయింట్ స్టోర్ ఎక్స్పాన్షన్, సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్, మార్జిన్ సస్టైనబిలిటీ. సో ఓవరాల్‌గా ట్రెంట్ లిమిటెడ్ రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ స్ట్రాంగ్‌గా ఉంది. కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ స్లైట్లీ వీక్‌గా అనిపించొచ్చు. రీటైల్ సెక్టర్లో గ్రోత్ స్టోరీ మాత్రం కంటిన్యూ అవుతుంది.